తెలంగాణ సర్కార్ గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. డిఎస్సి పరీక్ష కారణంగా అభ్యర్థులు వాయిదా వేయాలని కోరారు. అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన ప్రభుత్వం పరీక్షను డిసెంబర్కు వాయిదా వేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షను టీఎస్పీఎస్సీ వాయిదా వేయడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద అభ్యర్థుల స్పందన ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ సహనా. ఏదైతే గత కొన్ని రోజులుగా గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ వాయిదా వేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు కూడా పెద్ద ఎత్తున వాటిని అడ్డుకొని అరెస్ట్ చేసిన సంగతి కూడా తెలిసింది. అయితే గ్రూప్ 2 డిఎస్సి రెండు రోజుల వ్యవధితో ఉండటం వల్ల గ్రూప్ 2 వాయిదా వేయాలని కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఈ విషయం రద్దు చేసినట్టు అధికారికంగా ప్రభుత్వం కానీ అటు టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అధికారికంగా మాత్రం ధృవీకరించలేదు. ఇంకెవరు కూడా వాళ్ళు అధికారికంగా ధృవీకరించడానికి ముందుకు రాలేదు. అయితే అలాంటి చర్చ మాత్రం జరుగుతుందంటూ తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే డిఎస్సి వాయిదా వేయాలని కూడా వైపు హైకోర్టులో పిటిషన్ ఉంది. నిన్ననే డిఎస్సి మొదటి విడత ఎగ్జామ్స్ ప్రారంభమయ్యి అవి ఆగస్టు 5వ తేదీ వరకు కూడా డిఎస్సి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈ ఆగస్టు 7, 8 తేదీలో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రద్దు దిశగా గ్రూప్ 2 వాయిదా దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం కనబడతా ఉంది. దాదాపు 783 పోస్టులకు గాను 5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిఎస్సి ఎగ్జామ్స్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ 2 రోజుల కాల వ్యవధిలో ఉండటం వల్ల ప్రిపేర్ అవటం కూడా కోచింగ్ సెంటర్లో కానీ సొంతంగా ప్రిపేర్ కావటం వల్ల ఇబ్బంది అని చెప్పి ఇప్పటికే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయ వర్గం నుంచి కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి కానీ అటు టీజీపీఎస్సీ నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం లేదు. అయితే రద్దు దిశగానే ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దానిపైన అనధికారికంగా మాత్రం రద్దు చేసినట్టే బయటికి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం ప్రభుత్వం రద్దు చేసినట్టు మాత్రం ప్రకటించలేదు. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళన ఈ నేపథ్యంలో వాళ్ళకి కొంత ఊరటనిచ్చిందని చెప్పి అనుకోవాలి. మళ్ళీ 783 పోస్టులకు గాను 5 లక్షల మంది పైగా విద్యార్థులు ఈరోజు దరఖాస్తు చేసుకొని రెడీగా ఉన్నారు. డిసెంబర్లో ఇంకా పోస్టు పెంచి గ్రూప్ 2 నిర్వహిస్తారా, లేదు ఇదే పోస్టుకు మళ్ళీ గ్రూప్ 2 నిర్వహిస్తారా అనేది మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇవన్నీ కూడా విద్యార్థులకు ఇబ్బందికరంగా కాకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు ఈ నెల 23వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గ్రూప్ 2 పైన ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ అసెంబ్లీ ముట్టడి అలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా చర్చ జరుగుతుంది. సహనా, టైం ఇవ్వాలనే సదుద్దేశంతోనే సర్కార్ నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చా? అంటే డిఎస్సి ఎగ్జామ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహణ ఉంది. అయితే ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఇప్పటికే తేదీ ఖరారైంది. అయితే ఆ గ్రూప్ 2 పరీక్షలు ఆగస్టు ఎట్లాగో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని చెప్పి గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున సచివాలయ ముట్టడికి కూడా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల డిమాండ్ను ఏదైతే దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా కొంత వాయిదా వేయటం వల్ల కొంత ఊరటనిచ్చినట్టు అని చెప్పి అనుకోవాలి. సానా, ఓకే, థ్యాంక్ యూ రామ్.